ఏపీలోని అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కెళ్ల నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు పంట కాలువలో దూసుకెళ్లింది. కొబ్బరి చెట్టును ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా బైక్లు అడ్డు రావడంతో ప్రమాదం జరిగింది. ఇక ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులుండగా పలువురికి గాయాలయ్యాయి. వారిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో 2 డ్రైవర్లుండగా వారిలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సు వైజాగ్ లో ఎన్ని గంటల బయలుదేరింది? 3 గంటల బయలుదేరింది. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి? టెక్కల టు రాజమండ్రి. ఇక్కడ నుంచి టెక్కల టు మళ్ళీ రాజమండ్రి వెళ్తుంది. శ్రీకాకుళం టెక్కల నుంచి రాజమండ్రి వెళ్తుంది. ప్రస్తుతానికి బస్సులో ఎంతమంది ఉన్నారండి? 22 మంది. అసలు ఈ ప్రమాదం హైవే నుంచి బస్సు ఎలా కింద దిగింది, అసలు ఏం జరిగిందండి? బైక్ తోటి ఎవరో వెళ్తున్నారు సార్. బైక్ తో వాళ్ళు సడన్ గా వచ్చారు, అడ్డుగా వచ్చారా? అడ్డుగా వాళ్ళకి తప్పించేసరికి ఈ దెమ్మకి వీలు తగులుకొని కంట్రోల్ అవ్వాలి. వెంటనే వాళ్ళు అటు కంట్రోల్ చేసి కంట్రోల్ అవ్వక డౌన్ కదా, డౌన్ లో మొత్తం బండి అలా లాగేసింది కింద. దానివల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సులో యాక్చువల్లీ ఎంతమంది జర్నీ చేస్తున్నారండి? 22 మంది ఉన్నారు. ఏమన్నా ఎవరికైనా దెబ్బలు కానీ ఇంజురీస్ కానీ? దెబ్బలు తేలి. ఎంతమందికి తేలేయండి? అలా దెబ్బలు ఇద్దరికైతే బాగా, ఒక ఆవిడ దొరికింది. ఒక ఆవిడకి బాగా సీరియస్ గా ఉంది, మిగతా ఒక 5గురికి మామూలు ఏం తాగలేదు. అంటే ఇంకో యాక్చువల్లీ ప్రమాదాన్ని అయితే కొద్దిగా నివారించగలిగారు, లేకపోతే మొత్తం చాలా పెద్ద ప్రమాదం జరిగింది. లేకపోతే అంటే కొబ్బరి చెట్టుని ఢీక్కొని బస్సు అలా నెమ్మదిగా జారింది.